అమ్మ మాట కాదని లేక శ్రావ్యని పెళ్లి చేసుకోవడానికి నువ్వెంత బాధపడుతున్నావో నీ కన్నీళ్ళే చెప్తున్నాయన్నా. నిజాన్ని నిరూపించే ఆధారం ఏమైందన్నా? జ్యోతి ఇంక రానట్టేనా? శ్రావ్య మెడలో తాళి కట్టాల్సిందేనా? కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది లడ్డు. తలరాతని బట్టి అంతా జరుగుతుంది. నా మనసుకి మాత్రం జ్యోతి నా పక్కనే ఉన్నట్టుంది, కానీ దూరంగా ఉందనిపిస్తుంది. అది వదిలే. రే లడ్డు, నేను వెళ్ళిపోతున్నాను రా. ఇక నుంచి అమ్మని నా ప్లేస్లో ఉండి నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలరా. ఎందుకని అలా మాట్లాడుతున్నావు? రాజీవ్, పంతులు గారు తొందరగా రమ్మంటున్నారు, పద. లడ్డు, నేను నీకు పని చెప్పాను కదా, నువ్వు వెళ్ళొచ్చు చూడు. అది కాదమ్మా, అన్నా వెళ్ళమన్నానా? నువ్వు రారా రాజీవ్, రా. అన్నెందుకు అలా అన్నాడు? రా. అమ్మా, ఏంట్రా? జాగ్రత్త అమ్మా. ఇదేంట్రా సడన్ గా? చెప్పాలనిపించిందమ్మా. నీ మొహం. పద రా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. మాధవి గారు, పూజ ఇంకా స్టార్ట్ కాలేదా? ఇప్పుడే స్టార్ట్ అయింది నీలాంబరి గారు. బాబు, బొట్టు పెట్టుకోండి నాయనా. గణపతి మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిः సీదసాదరం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి. జ్యోతి లేని జీవితం నాకొద్దమ్మా. వచ్చే జన్మలో మళ్ళీ నీ కొడుగ్గా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను. ఈ జన్మకింతే. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిహోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్జాం వందే ముకుందప్రియాం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. నీలాంబరి గారు, ఆ జ్యోతి రాదు అని తెలుసు గాని ఏదో ఒక మూల డౌట్ కొడుతూనే ఉంది. అది అడ్డు రాకపోతే పెళ్లి ప్రశాంతంగా జరిగిపోతుంది. ఆల్రెడీ జ్యోతి ఇక్కడికి వచ్చింది. వచ్చిందా? ఎక్కడుంది? అదొచ్చి గొడవ చేస్తుందేమో. ఇప్పుడేం చేద్దాం నీలాంబరి గారు? మీరేమి టెన్షన్ పడకండి. జ్యోతి రావడం అయితే వచ్చింది, ఫామ్ హౌస్ లోనే ఉంది. కానీ శ్రావ్య మెడలో రాజు చేత తాళి పడే వరకు అది బయటికి రాదు, ఎవ్వరికి కనిపించదు. అదేంటి?
నిజమా? అవును. చాలా థ్యాంక్స్ నీలాంబరి గారు. థ్యాంక్స్ దేవుడా. బాబు, ఇక్కడే ఆపు. శ్రావ్య, నేనే మీ అమ్మని అని చెప్పుకోలేని దీనస్థితి నాది. పెళ్లి కూతురుగా నిన్ను చూసి సంతోషించలేని దౌర్భాగ్యం నాది. ఈ ఫోటోలు నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావని సంతోషపడాలా, లేదంటే ఈ పెళ్లి ఆగిపోతే బావుండు అనొచ్చినా నా పరిస్థితి చూసి బాధపడాలో అర్థం కావట్లేదు తల్లి. లేదు, నేను జ్యోతి తల్లిని. తనకి న్యాయం జరగాలి. జ్యోతికి ఎవరు అన్యాయం చేయాలని చూసినా వాళ్ళు నాకు శత్రువులే. అది నా కన్న కూతురైనా సరే. జ్యోతి మెళ్ళో తాయెత్తులాగా ఉందేంటి? ఇది జ్యోతి మెళ్ళో దారమే అంటే జ్యోతి ఇక్కడికొచ్చింది, కానీ మెళ్ళో దారం కింద పడిందంటే మామూలుగా కింద పడిందా, లేదంటే ఏదైనా ప్రమాదంలో ఉందా? కోసం నా ప్రాణం ఇస్తానని సాధారణంగా ప్రేమించే వాళ్ళ కోసం చెప్పే మాట. నేను నిజంగానే నా ప్రేమ కోసం, నా జ్యోతి కోసం నా ప్రాణం తీసుకుంటున్నాను. ఇంకొద్దిసేపట్లో చనిపోతాను. ఈలోగా జ్యోతిని చివరిగా ఒక్కసారి చూసుంటే నా చావు తృప్తిగా ఉండేది.